దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేరుసుదేని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13. ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదియూ లేదు. మనమెవనికి లెక్క చెప్పవలసిన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చూడండి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి కనబడని సృష్టం అంటూ ఏదీ లేదు. ఆయనకి సమస్త మరుగులేక తేటగా కనిపిస్తుంది. ఆయన చూచుచున్న దేవుడని వాక్యం ద్వారా తెలుసుకున్నప్పటికీ ఇంకనూ అజ్ఞానంతో, దురాశతో, హృదయ గర్వంతో జీవిస్తూ ఉంటారు. అంతేకాదు, పైకి వాక్యము విని వాక్య ప్రకారం ప్రవర్తించే వారుగా కనిపిస్తారు. ఎలాంటి వారు తమను తాము మోసగించుకుంటున్నారని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మనుషులకి కనిపించే భక్తి నీవు చేసినప్పుడు మనుషులు అది నిజమని గ్రహించుకోవచ్చు, నమ్మవచ్చు. కానీ దేవుడు మాత్రం నీ హృదయాన్ని చూస్తున్నారు. ఎందుకంటే దేవునికి పాతాళము, అగాధ కోపము ఎంతో తేటగా కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా నరుని యొక్క హృదయము మరీ తేటగా ఆయనకి కనిపిస్తుంది. మనుషుల కన్నులకు మరి ఏదైనా దాయగలమేమో, కానీ దేవుని యొక్క కన్నులకు ఏది కూడా దాయలేము. అయితే దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు అననీయ, సప్పీరా వీరిద్దరు కూడా భార్యాభర్తలు. వీరిద్దరూ తమ యొక్క పొలమును అమ్మి వచ్చినటువంటి వెలలో కొంత దాసుకొని మరి దైవజనుడి దగ్గరికి వచ్చి ఇంతకే అమ్మాము అని వారు చెప్పినప్పుడు దైవజనుడు దేవుని యొక్క ఆత్మతో నింపబడి మరి వారితో మాట్లాడుతున్నారు. మీరెందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను చేత ప్రేరేపించబడ్డారు? మీరు మనుషులతో కాదు అబద్ధమాడుతుంది, దేవునితోనే అబద్ధమాడుతున్నారని అనగానే ఆ భార్యాభర్తలిద్దరూ కూడా కింద పడి చనిపోయారు. చూడండి, ఈ దినాన దేవుణ్ణి వెంబడిస్తున్నాము, క్రీస్తును ధరించుకున్నాము, ఆయన ప్రజలుగా ఉన్నాము, ఆయన పనులు చేస్తున్నాము అని చెప్పి జీవిస్తున్నటువంటి వారిలో అనేక మంది మరి సేవకుల దగ్గర అబద్ధాలు ఆడుతూ ఉంటారు. దేవుని ప్రజల దగ్గర ఎన్నో రీతిలుగా వాళ్ళు అబద్ధాలు ఆడుతూ ఏమీ తెలియనట్టుగా నటిస్తూ ఉంటారు. అయితే నీవు సేవకుల దగ్గర, తోటి సహోదరుల దగ్గర, సంఘంలో దేవుని ప్రజల దగ్గర నీవు తెలియకుండా మేనేజ్ చేసుకొచ్చేమో, కానీ నీ యొక్క అబద్ధములు నిన్నెంతగానో మరి నష్టానికి తీసుకెళ్తాయి. నీవు నష్టపోయినట్లుగా, నీకు మరి దేవుని యొక్క కోపము నీ మీదకి వచ్చినట్టుగా నీ అబద్ధములు నిన్ను నష్టపరుస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క విషయములను ఎంతో బహు జాగ్రత్తగా జ్ఞానం కలిగి అని ప్రజలైనటువంటి వారు చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత, కోపము వారి మీదకి రాకుండా దేవుడు ఎంతగానో తప్పించి కాపాడతారు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము ప్రతి ఒక్కరము మన యొక్క క్రియల విషయములో దేవునికి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. కనుక మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ ప్రతి ఒక్క విషయమందు ఎంతో జాగ్రత్తగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తారు. మనం నీతిమంతులుగా తీర్చబడినప్పుడు ఆయన యొక్క రాజ్యములోనికి ప్రవేశించగలుగుతాం. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలు ఇప్పుడే తీసివేతండి. సాతాను శక్తుల ప్రభావాలను అగ్నిలో కాల్చివేతండి. అంధకార విరోధ క్రియలు లయమిచ్చేయండి. పరిశుద్ధాత్మతో నింపండి. దేవాని ఆత్మతో అగ్నితో అభిషేకించండి. అయ్యా, అబద్ధములు, మోసములు, అయ్యా మనుషులు కనిపించినట్టుగా, అయ్యా కనపడినట్లుగా ఏమేమో కార్యములు అయ్యా నీకు విరోధమైన చేస్తూ అయ్యా నీ ప్రజలు ఎవరు ఉండడానికి వీల్లేదు. అయ్యా నీ వద్ద నుంచి ఆశీర్వాదం పొందుకొనుటకే ఉండాలి. కానీ అయ్యా శాపము, తండ్రి పాపము, దోషము అయ్యా పొందుకుని నశించిపోయేవారుగా ఎవ్వరు ఉండొద్దు నాయనా. ఇదిగో ప్రభా, ఇది కాలశ్రమల బిడ్డలు దీవించండి. వారి వారి కుటుంబాలని ఎంతో ఈ దినమంతా ఎంతో గొప్పగా కాచి కాపాడండి. అయ్యా తండ్రి నాయన, వారి పనుల్లో, వారి సమస్త విషయాల్లో మీ సన్నిధి బహుబలంగా తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.